నామానికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియ బిడ్డలందరికీ దేవుని పేరిట శుభవందనాలు. ఈరోజు ఒక చిన్న వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోధా వ్రాసిన పత్రికలో అయితే నిజమైన విశ్వాసము మరియు నిజమైన కృప. నిజమైన విశ్వాసం మరి దేవుడు కోరుకుంటున్నాడు, మరి సంపూర్ణమైన విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు. మరి దేవుడు సమస్తాన్ని చేయగలడని, వారి పక్షాన నిలబడగలని, ప్రతి విషయంలోనూ దేవుని గొప్ప కృప మరి తోడుగా ఉంటుందని విశ్వాసం, నిజమైన విశ్వాసం. ఎప్పుడైతే నిజమైన విశ్వాసాన్ని మనం పొందుతామో అప్పుడు దేవుని కృప, ఎప్పుడైతే నిజమైన విశ్వాసం మనలో ఉంటుందో ఖచ్చితంగా దేవుని కృప మనకు తోడుగా ఉంటుందంటండి. ఈరోజు దేవుని ప్రియ బిడ్డలారా, విశ్వాసులందరూ విశ్వాసం కొరకు పోరాడాలని యోధా ఒక బలమైన భారము కలిగి ఉన్నాడంట. యోధా పత్రికలో యోధా ఒక ఆలోచన చేశాడంటండి. ఆ ఆలోచన ఏంటంటే, విశ్వాసులందరూ విశ్వాసము కొరకు పోరాడాలని యోధా ఒక బలమైన భారము కలిగి ఉన్నాడు. సంపూర్ణ రక్షణ వివరించుట కంటే ఇది చాలా ముఖ్యమైనది అని అతను తలంచాడు. రక్షణ, సంపూర్ణమైన రక్షణకు వచ్చే ముందు విశ్వాసం. ప్రతి ఒక్క మనిషిలో దేవుడు ఉన్నాడని, ఆయన నిజమైన వాడని, మన కొరకు కల్వరిలో యాగమయ్యాడని, మన పక్షాన ఉన్నాడని, ప్రతి విషయాన్ని మన పక్షాన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడని మరి ఖచ్చితంగా నమ్మాలంటండి. ఖచ్చితంగా నమ్మాలి. అంటే ఇక్కడ యోధా అనుకున్నాడు, మరి విశ్వాసముకు పోరాడాలని యోధా ఒక బలమైన భారము కలిగి ఉన్నాడు. అంటే ప్రతి ఒక్కరూ వారి విశ్వాసాన్ని కాపాడుకోవాలని, విశ్వాసంలో నిలబడాలని, ఇదిగో ప్రార్థిస్తున్నాము, ప్రార్థనలో ఉన్నాము, మాకు దేవుడి గురించి తెలుసు, మేము నిలబడి ఉన్నాము అని చెప్పడమే కాదు, కానీ ఇక్కడ సంపూర్ణమైన విశ్వాసాన్ని మరి యోధా అందరిలో కరగాలని ఆయనలో ఒక భారాన్ని పెట్టుకున్నాడంటండి. ఏం పెట్టుకున్నాడు? ఒక భారాన్ని. ఇదిగో విశ్వాసులందరూ విశ్వాసము కొరకు పోరాడాలని యోధా ఒక బలమైన భారము కలిగి ఉన్నాడు. ఏంటంటే ఇప్పుడు ఒక బలమైన భారము యోధాలో ఉందండి. యోధా రాసిన పత్రికలో మరి చెప్పాలంటే సత్యమైన విశ్వాసము కొరకు పోరాడుట యోధా